స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు, రాజకీయ తెర వెనుక జరుగుతున్న అసలు వ్యూహాలు, సామాన్యుడిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించే ఏకైక వేదిక డిఎన్ఏ. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. వెల్కమ్ టు ద షో సార్. కోటేశ్వరరావు గారితో చర్చించే ముందు ఈరోజు మీడియాలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్గా ముందుగా మనం ద పయనీర్ పేపర్ కనుక తీసుకుంటే ఇంగ్లీష్ పేపర్ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. ఫస్ట్ హెడ్లైన్, ఉత్తమ్ సౌండ్స్ కాషన్ టు ఫార్మర్స్ అబౌట్ ఎల్ నినో ఎఫెక్ట్. మిడిల్ క్లాస్ ఈజ్ గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ఇండియా, 500 cities to emerge as economic hubs అంటూ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. బట్టి స్లామ్స్ బీఆర్ఎస్ ఫర్ డౌన్ ప్లేయింగ్ డెప్ట్ బర్డన్ ఇంపోజ్డ్ బై కేసీఆర్ గవర్నమెంట్. దీనికి సంబంధించిన అప్పులకు సంబంధించిన బీఆర్ఎస్ అప్పులకు సంబంధించిన ఒక హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈసీ యాక్షన్స్ బేస్డ్ ఆన్ లా రూల్స్ సెట్ బై సిఈసి కుమార్. ఎలిమినేషన్ ఆఫ్ మావోయిస్ట్ థ్రెట్, గవర్నమెంట్ డౌన్ గ్రేడ్ సెక్యూరిటీ ఆఫ్ అఫీషియల్స్, పబ్లిక్ రిప్స్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ రివ్యూస్ రెయిన్ డిఫిసిట్, పొటెన్షియల్ డ్రాట్ సిచ్యువేషన్, అమిత్ షా డైరెక్ట్ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు మనం. కేటీఆర్ డిమాండ్స్ టు ఫిల్ 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్స్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించింది. బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరం సబ్మిట్ సెక్రటేరియట్ ఇనాగ్రేటెడ్ అంటూ కూడా ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇవి ది పయనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో ఫస్ట్ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం సర్తో జర పైలం, సవరణ సమయంలో అశ్రద్ధ చేస్తే మీ ఓటు గాయం, ఇప్పటికే దేశంలో సర్ పేరిట 7.85 కోట్ల ఓట్లు డిలీట్ అంటూ కూడా సర్కి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అప్పులపై కుప్పి గంతులు, జూపల్లి రాజీనామా చేయి, ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో తెలియని మంత్రివి నువ్వు, జూపల్లి లేఖకు సంగారెడ్డి వేదికగా హరీష్ స్ట్రాంగ్ కౌంటర్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా పారిపోవడం రేవంత్ నైజం, కాంగ్రెస్ మంత్రులు కాదు పలాయన వాదులు, ప్రెస్ క్లబ్లో చర్చకు రమ్మంటే గన్ పార్క్లో డ్రామా, గ్యారంటీలపై దృష్టి మరల్చేందుకే అప్పులు లొల్లి అంటూ కూడా ఇక్కడ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా పార్క్ హయత్లోనే పంపకాలు, గురుకుల టెండర్ల కుంభకోణానికి ప్లాన్ అక్కడే, గన్ పార్క్ వద్దకు మమ్మల్ని అనుమతిస్తే మంత్రుల బండారం బయటపడేది, అరెస్ట్ చేయించి జారుకున్న మంత్రులు, జీవో 17 వెంటనే రద్దు చేయాలని కూడా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకే ఇంటి నెంబర్పై 100 ఓట్లు, ఖాళీ ఫ్లాట్స్లోనూ వందలాది ఓటర్లు అంటూ కూడా సర్కి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. నేడు మిడ్జిల్కు సీఎం రేవంత్ రెడ్డి, తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలపై ప్రజలకు వందనం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిడ్జిల్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం కూడా చేయడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కొందరికి ఫస్ట్కు జీతాలు, సగం మందికి ఇంకా అందని వేతనాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరీక్షణ, సీఎం ఆదేశాలను పట్టించుకొని సెక్రటరీలు, హెచ్ఓడీలు అంటూ కూడా సచివాలయంకి సంబంధించిన న్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఎస్ఐఆర్ను నిలిపివేయండి, ఇది ఏకపక్షంగా ఓట్లను తొలగించే ప్రక్రియ, ప్రతిపక్ష వైఖరితో సిఈసి సిజేఐకి ఇండియా కూటమి లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నేడు రేపు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. 17న మహాధర్నా, కేంద్రం రాష్ట్రం పరిధిలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి,
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కూడా వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. కేంద్ర కేబినెట్లో కొత్త ముఖాలు, 2 వారాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని నేతలకు ప్రాధాన్యం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో అది చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ సంబంధించిన హెడ్లైన్ ఇంట్రెస్టింగ్ వన్ చూసుకోవచ్చు. కేటీఆర్ హరీష్తో మేమెందుకు చర్చించాలి, కేసీఆర్ చేసిన అప్పులపై ఆయనే సమాధానం ఇవ్వాలి, ఇప్పటి వరకు 2.08 లక్షల కోట్ల వడ్డీ చెల్లించామంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వెలుగులో చూసుకోవచ్చు. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు. సో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది పోలీస్ పోస్టులకి. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మీ అప్పులు బకాయిల లెక్క అక్షరాల 8,21,651 కోట్లు అంటూ కూడా భట్టి విక్రమార్క ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చినుకు రాలేదు, మొలక లేవదు, మబ్బులు పడుతున్నా వాన కురుస్తలే, భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్తున్నా కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వానలు, తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, ఈ నెలలో వర్షాభావ పరిస్థితులే ఉండొచ్చన్న అంచనాలతో ఆందోళన, వానలు సరిగా లేక వెనుకబడిన పంటల సాగు, నిరుడు ఈ టైంలో కంటే 6.5 లక్షల ఎకరాలకు పైగా తక్కువ అంటూ కూడా ఇక్కడ మనం వర్షాలకు సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. కృష్ణమ్మ వెలవెల ప్రాణహితకు జలకల, గత ఏడాది మే నెలలోనే జూరాలకు వరద, జూన్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, ఈ ఏడాది వరద లేక ఆయకట్టు రైతుల్లో మొదలైన ఆందోళన అంటూ కూడా మహారాష్ట్రలో వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న ప్రాణహిత అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ముఖ్యమంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, మద్రాస్ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు, తమిళనాడు సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్కు ఎదురుదెబ్బ అయితే తలగడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. బెయిల్ పిటిషన్ను రద్దు చేసిన కోర్టు, ఆ వెంటనే అరెస్ట్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం నూడిల్స్ తిని 14 దేశాల్లో 106 మంది ఆసుపత్రి పాలంటూ కూడా ఇది మనం బాగా బాగా తెలుసుకోవాల్సిన హెడ్లైన్ అన్నమాట. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సింది. ఎందుకంటే 49 మంది సీరియస్, బాధితుల్లో చిన్నారులు, యువకులే ఎక్కువ. సాల్మోనెల్లా స్టాల్నీ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు గుర్తింపు, ఉక్రెయిన్ కంపెనీ ఉత్పత్తులపై అనుమానాలు అంటూ కూడా నూడిల్స్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఖమేనీ అంత్యక్రియలు షురు, టెహరాన్లోని గ్రాండ్ మొసల్లా గ్రౌండ్లో సంతాప కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సో దానికి సంబంధించిన హెడ్లైన్స్ కూడా చూసుకోవచ్చు. ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసుకోవచ్చు. సీమకు నవశకం, జిందాల్ రాకతో మనదిక ఉక్కు రాష్ట్రం అంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీతో తొలి గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఇదే, సీమలోని ఖనిజాలతో ఇక్కడ సంపద సృష్టి అవుతుంది అంటూ కూడా చూసుకోవచ్చు హెడ్లైన్. రతనాల సీమ చేస్తానని చెప్పా అన్నట్టే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్స్కు శ్రీకారం అంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం 600 కోట్ల భూమికి స్కెచ్ చేశారు, విశాఖలో ఓ మాజీ మంత్రి భూచక్రం, ఎండాలలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్ను, రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి స్వాహా ప్లాన్, భూమి రికార్డుల్లో ప్రైవేటుగా మార్పు, 3 ప్రైవేటు వ్యక్తుల పేరిట సబ్ డివిజన్, వారికి అనుకూలంగా రీసర్వే ప్రక్రియ అంటూ కూడా ఇక్కడ భూములకు సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. మహిళా బిల్లు పునర్విభజనపై ముందుకే, కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కార్ సన్నద్ధం, 20 నుంచి ఆగస్టు 13 దాకా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. సో అందులో జమిలీ ఎన్నికలు, పీఎం సీఎంల తొలగింపు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీఏ అయితే ఉంది. సో అదేవిధంగా నీట్ లీకేజీ, అయోధ్య, పెట్రోల్ ధరలపై నిలదీతకు విపక్షాలు రెడీ,
సార్ ఓట్ల తొలగింపు పైన కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. సో వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. గంధం సునీత, చింతలపూడి పురుషోత్తం, ఆలపాటి గిరిధర్ అంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సో సాక్షి పేపర్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. చెరబట్టిన పచ్చ తోడేళ్లు, కృష్ణమ్మ విలవిల అంటూ ప్రకాశం బ్యారేజీ ఎగువన దిగువన కృష్ణానది గర్భంలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం, వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపిన జేఎస్డబ్ల్యూ సిఎండి సజ్జన్ జిందాల్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది వాళ్ళు. సో అది చూసుకోవచ్చు ఇక్కడ మనం హెడ్లైన్. వివేకా కేసులో తదుపరి దర్యాప్తు అక్కర్లేదు, సమగ్ర విచారణను ఇప్పటికే పూర్తి చేశాం, కిరణ్ అర్జున్ రెడ్డి సందేహాలపై దర్యాప్తు చేశాం, సిఎఫ్ఎస్ఎల్ నిపుణుడి అభిప్రాయం రికార్డు చేశామంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. హత్య కేసుకు సంబంధించింది. ప్రశ్న రావణ్పై దాడికి జనసేన కార్యకర్తల యత్నం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూడి జోసఫ్ అరెస్ట్ మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. రాయలసీమ పారిశ్రామిక వృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి, ఎన్నో ఏళ్ల నిబద్ధత, నిరంతర శ్రమ వల్లే ఇలాంటి భారీ పరిశ్రమలు సాకారం అయ్యాయంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. స్టార్ హోటల్లో టీవీకే ఎమ్మెల్యేలకు ప్రలోభాలంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవండి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు. సో మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకునే ముందు ఇక ఈరోజు ప్రధాన వార్తాంశాలలో సెన్సేషనల్ న్యూస్ ఒకటైతే ఉంది. అదేంటంటే ఏపీలో కూటమి సర్కార్ వర్సెస్ సోషల్ మీడియా వార్. ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్ట్ పొలిటికల్ హీట్ను పెంచుతుంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ను ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక కేసులో బెయిల్ రాగానే మరో పాత కేసుతో వరుసగా 3 రోజుల్లో 3 సార్లు అరెస్టు చేయడం, జన సైనికులు కోడిగుడ్లతో దాడి చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయితే అవుతుంది. అయితే సార్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ మనం ఒక కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మరో స్టేషన్ పరిధిలోని పాత కేసులను తెరపైకి తెచ్చి వరుసగా 3 సార్లు అరెస్టు చేయడం చట్టబద్ధమైన పద్ధతేనా, లేకపోతే ఇది మనం కక్ష సాధింపు చర్య అంటారా? ఎలా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం? చట్టంలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎవరినైనా వేధించదలుచుకున్నా లేకపోతే మరొకటి చేయదలుచుకున్నా ఈ విధంగా అరెస్టులు చేయటం గతంలో కూడా జరిగింది. అవి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇది ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అని మాత్రం చెప్పక తప్పదు. అయితే ఇదే సమయంలో జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు, హక్కులు, బాధ్యతలు వాటిని విస్మరించి ఉల్లంఘించి అవాంఛనీయమైనటువంటి రాతలు రాయడం, లేకపోతే వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితికి ప్రతిబింబంగానే జర్నలిస్టులు అయినా యూట్యూబర్స్ అయినా వస్తారు అనేటువంటిది గమనించాలి. ఇప్పుడు రావణ్ విషయంలో మరి 3 కేసులు ఒకేసారి కాకుండా 3 సార్లు అరెస్ట్ చేయడం ఏమిటనేటువంటిది సహజంగానే ఎవరికైనా కానీ ఇలా చేస్తారా అంటే గతంలో కూడా ఇలాగే జరిగాయని నేను ముందే చెప్పాను. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసే సమయంలో లేదా వేరే చోటకి తరలించేటువంటి సమయంలో జనసేన కార్యకర్తలు వాహనం మీద, పోలీసు వాహనం మీద దాడి చేయడం లేకపోతే ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఎందుకంటే జనసేన కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వాళ్ళకేమీ మ్యాండేట్ లేదు, హక్కు లేదు కదా. దీన్ని ఏ విధంగా సమర్థించాలి అంటే ఖచ్చితంగా దీన్ని సమర్థించకూడదు. అయితే రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, వాటిలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమిటి అనేటువంటిది చట్ట ప్రకారం అవి చర్యలు తీసుకోవచ్చు. కానీ జనసేన కార్యకర్తలు చేసినటువంటి దాడి మాత్రం పూర్తిగా అభ్యంతరకరం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే
ఆ రావణ్ చేసినట్టు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు వాటన్నిటిని కూడా కోర్టులో విచారించవచ్చు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే అతనికి శిక్ష వేయొచ్చు లేదా ఏమైనా చేయొచ్చు. న్యాయస్థానాలు, చట్టం ఇవన్నీ ఉండగా జనసేన కార్యకర్తలు ఆ విధంగా చేయటం అనేది మాత్రం పూర్తిగా అభ్యంతరకరం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, ఈ అరెస్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఒక వివాదంగా సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజానికి గర్హించాల్సినటువంటి అంశం. ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక యూట్యూబర్ కావచ్చు, లేకపోతే ఒక సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టినటువంటి వాడు కావచ్చు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే దాన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేందుకు చూసేటువంటి కొన్ని శక్తులు రెండు వైపులా కూడా ఉన్నాయి. ఇది చాలా గర్హించాల్సినటువంటిది, ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి వ్యక్తుల వాటికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ప్రజల దృష్టిని మళ్లించి చౌకబారుతనంతో తమ మీడియాలో తమ యొక్క పేరు ప్రతిష్టలు పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు. అది వాళ్ళకేమో పెద్ద ఉపయోగం కూడా ఏమి ఉండదనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పలేదు. అదేవిధంగా సార్, ఇప్పుడు కులమత విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు వాక్ స్వాతంత్రం కిందికి రావని పవన్ కళ్యాణ్ అయితే అన్నారు. అయితే మరి ప్రశ్నించే గొంతుకులకు, అసభ్యకరమైన దూషణలకు మధ్య ఉన్న లీగల్ లైన్ ను పోలీసులు ఎలా నిర్ణయిస్తారు సార్? ఎలా నిర్ణయిస్తున్నారు కూడా? చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చేటువంటి కోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ విధమైనటువంటిది ఇప్పుడు ఈ దేశంలో మతాన్ని రాజకీయం చేసి మతంతో లేకపోతే మరొక పేరుతోటి రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళు కోళ్ళ మంది ఉన్నారు. అలా అనుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ నేను పక్కా సనాతన్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం గా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి నేను పక్కా సనాతన్ అని ఎలా చెప్తాడు? ఇది లౌకిక రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగంలో ఉన్నది. లౌకిక రాజ్యాంగంలో ఒక మంత్రి పదవిలో, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి మిగిలినటువంటి మతాలు ఉన్నాయి కదా, ఇస్లాం ఉంది, జైన మతం ఉంది, లేకపోతే క్రైస్తవ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటికీ తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. అలా కాకుండా నేను పక్కా సనాతన అంటే దాని అర్థం ఏమిటి? ఈ దేశంలో పక్కా సనాతనలుగా చెప్పబడేటువంటి వాళ్ళు హిందుత్వ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు. హిందుత్వ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చేటువంటి వాళ్ళకు కావాలంటే మీరు మంత్రి పదవుల నుంచి వైదొలిగి ఆ హిందుత్వ రాజకీయాల్లో మీరు భాగస్వాములు కండి. కానీ ఒకవైపు లౌకిక రాజ్యాంగం ప్రకారం ఒక ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉండి నేను ఒక మతానికి చెందిన వాడిని లేదా ఒక మత భావజాలానికి చెందినటువంటి వాడిని అని చెప్పుకోవడానికి మీకేం రైట్ ఉంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. అందుకని పవన్ కళ్యాణ్ చెప్పినా ఎవరు చెప్పినా కుల మతాలని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. కానీ ఆ మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ దోస్తీ చేస్తున్నాడు. తాను కూడా అంతకుముందు చెప్పినటువంటిది లౌకికవాదులని, కమ్యూనిస్ట్ అని, లేకపోతే ఇంకోటి అని చెప్పినటువంటి వ్యక్తి తీరా పక్కా సనాతన్ అని చెప్పేసి చెప్పుకోవడానికి నైతికంగా ఆయన వ్యక్తిగతంగా ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒక బాధ్యతలో ఉండి ఆ విధంగా చెప్పడం అనేటువంటిది అభ్యంతరకరం. అందుకని ఎవరైనా సరే, కులమైనా, మతమైనా, లేకపోతే ఒక భావజాలమైనా కానీ ఈ విధంగా చేయటం అనేటువంటిది అది వాంఛనీయం కాదు. అది పవన్ కళ్యాణ్కి కూడా వర్తిస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. మనం ఇంకా ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసుకుంటే, భారత్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. జూన్ నెలలో 40% వర్షపాత లోటు నమోదైంది. దేశవ్యాప్తంగా 315 జిల్లాలపై దీని ప్రభావం పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే సార్, ఇప్పుడు జూన్ నెలలోనే వర్షపాతంలో భారీ లోటు కనిపిస్తుంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం 23% తగ్గింది. ఈ వాతావరణం సంక్షోభం రాబోయే రోజుల్లో మార్కెట్లో నిత్యావసరాల ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? అదేవిధంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు? ఖచ్చితంగా ఇప్పటికే ఎల్నినో గురించి గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఆచరణలో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సాగు తగ్గిందంటే రాబోయే రోజుల్లో వ్యవసాయ పంటలు, అవి ఆహార పంటలు కావచ్చు, లేకపోతే పప్పు దినుసులు కావచ్చు, లేదా నూనె గింజలు కావచ్చు, వీట అనేటువంటిది
ఒక అనిశ్చితంగా ఉందనేది మాత్రం వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఇవేవి రాకముందే ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం దాదాపు 6% పైగా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ పేరుతోటి వ్యాపారులు, ప్రైవేట్ వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆహార ధాన్యాలు, పప్పు గింజలు ఇటువంటి వాటన్నింటినీ అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలను పెంచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైము పశ్చిమాసియాలో తలెత్తినటువంటి ఉద్రిక్తతల కారణంగా మన దేశం ఎరువుల దిగుమతుల మీద ఆధారపడింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా మరికొన్ని రాష్ట్రాలు ఎరువుల ధరలను గణనీయంగా పెంచేశాయి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఎల్నినో దెబ్బ, మరొక వైపు ఎరువుల ధరలు లేదా ఇతర వ్యవసాయ పెట్టుబడులు అనేటువంటివి రైతాంగాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్షాలు వస్తాయనేటువంటి ఆశతోటి ఎవరైనా పంటలు సాగు చేసుకుంటే అవి మొలకెత్తకపోయినా లేకపోతే సరిగ్గా పెరగకపోయినా కానీ నష్టపోతారనేటువంటిది ఒకటైతే, ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జలాశయాలు ఇంతవరకు నిండలేదు కనుక రాబోయేటువంటి రోజుల్లో కాలువల ద్వారా నీరు వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి అంచనాతోటి అనేక చోట్ల రైతులు మెట్ట పంటల సాగుని ప్రారంభించారు. అందుకని మబ్బుల గురించి లేదా ఎల్నినో గురించి చేసినటువంటి హెచ్చరికలతోటి ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆల్రెడీ సాగు చేస్తున్నారు. అయితే కనీసంగా వర్షాలు పడకపోయేట్లయితే, ఈ జూలై మాసంలో అయినా వర్షాలు పడకపోయేట్లయితే ఆ పంటలు కూడా భవిష్యత్తు ఏమిటనేటువంటిది ప్రశ్న. అందువల్ల మొత్తం మీద చూసినప్పుడు ఎల్నినో ప్రభావం అనేటువంటిది మన దేశ జీడిపి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఉపాధి అంశాలను కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయంలో 23% పంటల సాగు జరగలేదంటే ఆ మేరకు వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధి తగ్గిపోయినట్లే. వ్యవసాయ అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ కనుక చూసుకుంటే సార్, తెలంగాణ కాంగ్రెస్ హయాంలో సింగరేణి సంస్థలో 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎట్టకేలకు స్పందిస్తూ పూర్తి స్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సార్ హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధారాలతో సహా సవాల్ విసిరారు. ప్రభుత్వం మొదట ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ఎట్టకేలకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణ నిజాలను బయటపెట్టడానికంటారా, లేక ప్రతిపక్షాల ఒత్తిడిని తట్టుకోవడానికి వేసిన తాత్కాలిక ఎత్తుగడంటారా? హరీష్ రావు గారు అనేక అంశాల మీద చీకట్లో బాణాలు వేసినట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో లేకపోతే స్టేట్మెంట్ల పేరుతోటి ఆయన తన రాజకీయం తాను చేస్తున్నారు. ఇక్కడ సింగరేణి కంపెనీ అనేటువంటిది 51% తెలంగాణ రాష్ట్రానికి వాటాలు ఉంటే 49% కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటాలు ఉన్నాయి. అందుకని ఈ బొగ్గు స్కామ్ మీద మరి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఎందుకు అంతగా స్పందించట్లేదు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణ లేదా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదో జరుగుతూ ఉంది అనేటువంటిది ఒకటి. ఏమైనప్పటికీ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అనేటువంటి దాని మీద ఎట్టకేలకు ప్రభుత్వము విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో ఏం తేలుస్తారు, ఏం జరిగింది అనేటువంటి వివరాలు వెల్లడైన తర్వాత అప్పుడు రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, అసలు ఆ విచారణలో ఏం తేలుస్తారు అనేది చూసిన తర్వాత మరొక సందర్భంలో మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. యా సార్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూశారు కదండి, ఇవి డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డిఎన్ఏ షో.